నమస్తే. మనము జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కంచుపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతు వెంకటేశ్వర్లు మనతో ఉన్నారు. ఈయన వచ్చేసి 2.5 ఎకరాలలో ఆయన పంటలు అనేది పండించడం జరుగుతుంది, వ్యవసాయం చేస్తున్నాడు. ఈయన వచ్చేసి 2.5 ఎకరాలలో 1 ఎకరాలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎకరాలో పత్తి అనేది వేయడం జరిగింది. జూన్ నెలలో ఈ యొక్క పత్తి అనేది వేసినాడు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఎకరాలలో మిర్చి పంట అనేది ఈయన పంటలు వేయడం జరిగిందనమాట. ఈయన వచ్చేసి గత సంవత్సరంలో అంటే ఆఖరి మూమెంట్లో మిర్చి పంటకు ఈ యొక్క మహతి ఎకోటెక్ మందులు అనేది వాడడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం మొదటి నుంచి కూడా ఈ యొక్క మహతి ఎకోటెక్ కంపెనీ మందులు నానగోల్డ్, తర్వాత నానకేర్, ధరణి శుద్ధి ఈ మందులు అనేటివి ఈయన పొలంలో వాడడం అనేది జరుగుతుంది. అసలు ఈయనకు మహతి ఎకోటెక్ మందుల గురించి ఎలా తెలుసుకున్నాడు, ఆ తర్వాత ఎలా తెప్పించుకున్నాడు, తర్వాత ఈయనకు ఎలా వాడుతున్నాడో, అవి వాడడం వల్ల ఈయన పంట ఎలా వచ్చింది అనే వివరాలు కూడా స్వయంగా రైతుతో రైతు వెంకటేష్ గారితో మాట్లాడి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు మహతి ఎకోటెక్ కంపెనీ మందులు వాడినారు కదా? అవునండి. అసలు ఈ మందుల గురించి మీరు ఎలా తెలుసుకున్నారు? అంటే ఒకసారి మా అల్లుడు చెప్పిండు, ఇట్లా మామ అయితే ఒకసారి వాడి చూద్దామంటే పోయిన ఇయర్ ఉండి మేము లాస్ట్ స్టేజ్లో కొట్టినాము నానా గోల్డ్, నానా కేర్ మిర్చికి కొడితే పూత కాయ పైన మంచిగా కాపులాగా వచ్చేసింది మాకు. దాన్ని చూసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కొడదామని ఈ సంవత్సరం తెప్పించినాము మేము. పత్తికి మిర్చికి మేము 2.5 ఎకరాలు ఉంది నాకు. పత్తికి ఇప్పుడు పత్తి పెద్దగా అయిపోయింది, దీన్ని కొడుతున్నాం. అంటే మీరు ఈ సంవత్సరం మా పంటలు స్టార్టింగ్ నుంచి మొదటి నుండే వాడుతున్నాం. ఇది నానా గోల్డ్, నానా కేర్, ధరణి శుద్ధి, నాన్ వెజ్ ఇచ్చాము మేము. 4 సార్లు ఇది నానా గోల్డ్, నానా కేర్ కొట్టాము. 4 సార్లు స్ప్రే చేసినాం. 4 సార్లు స్ప్రే చేసినాం. ధరణి శుద్ధి 2 సార్లు ఇచ్చినాం మేము. ఎకరానికి ఎంత డోస్ లాగా ఇచ్చినారు? ఎకరాకు 1 ప్యాకెట్, కిలో ప్యాకెట్ లాగా ఇచ్చినాం ధరణి శుద్ధి. ఇది నానా గోల్డ్ అయితే ఎకరాకు 1 లీటర్, ఎకరానికి 1 లీటర్ మేము వాడినాం. ఎకరానికి 1 లీటర్ నానా గోల్డ్, నానా కేర్ హాఫ్ లీటర్, హాఫ్ లీటర్ వాడాం. ఇది మన ధరణి శుద్ధిని మీరు పంట వేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత నుంచి? పంట వేసినప్పుడు 20 రోజులకు ఇచ్చినాం మేము ధరణి శుద్ధి. 20 రోజుల తర్వాత ధరణి శుద్ధి ఇచ్చినాం. ఎన్నిసార్లు అలా మీరు అంటే ఇచ్చిన తర్వాత ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు గ్యాప్? మళ్ళీ నెల తర్వాత ఇచ్చాము ఇంకొకటి. అంటే పంట వేసిన తర్వాత అంటే 10 రోజులు గ్యాప్ ఇచ్చినారు అంతేనా? 20 రోజులకు ఒకసారి ఇచ్చినారు, 20 రోజులు అయిన తర్వాత ఇది ఎక్కువనే ఇచ్చినాం. నెల తర్వాత ఇచ్చినాం, మళ్ళీ నెల తర్వాత ఇచ్చినాం. అది వేసిన నెల తర్వాత భూమికి ఇచ్చినారు. భూమికి నెల తర్వాత ఇచ్చినాం. మళ్ళీ పేస్ట్ లాగా ఉంటది కదా, మీరు ఎలా పంటకి ఇచ్చుకున్నారు? మేము మట్టిలో కలిపి మొత్తం వెదజల్లాము. మన ఇట్లా పొలం అంతా చల్లేసినాం. ఎకరా పొలంలో 1 ప్యాకెట్ చల్లేసినాం. ఇది మీరు పత్తి వేసినారు కదా, ఇది వర్షాధారం వేసినారా లేకుంటే వాటర్ సోర్స్? లేదు, వాటర్ ఉంది కానీ ఇంతవరకు వాటర్ కట్టలేదు. మాకు వర్షాధారం కిందనే పండిపోతుంది. ఇప్పటికి వర్షానికే పండిపోతుంది ఇప్పుడు. మీరు ఇప్పటికి నానగోల్డ్ అంటే పంట వేసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత నానగోల్డ్ అనేది మీరు స్ప్రే చేయడం జరిగింది? నానగోల్డ్ 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నాం. 15 రోజులకు ఒకసారి. అంటే నానగోల్డ్ ప్లస్ ఇంకొకటి నానా కేర్ రెండే కలిపి వాడుతున్నాం. ఇప్పుడు నాన్ వెజ్ ఎన్ని రోజుల తర్వాత వాడినారు? నాన్ వెజ్ 2 సార్లు వాడినా. ఒకసారి మధ్యలో గ్యాస్ ఇచ్చాము, ఇచ్చి వాడేసినాం. హాఫ్ లీటర్ దాంట్లో కలిపి వాడేసినాం. ఇప్పుడు ఈ పత్తి పంటకి ఓన్లీ మహతి ఎకోటెక్ కంపెనీ వారి మందులు వాడినారా లేకుంటే వేరే మందులు కూడా ఏమన్నా? లేదు, మహతి ఎకోటెక్ వారి మందులే వాడినాం మేము. వేరే ఏం వాడలేదు. మీరు ఇప్పుడు ఈ మహతి ఎకోటెక్ కంపెనీ మందులు వాడినారు కదా, నానకేరు, ధరణి శుద్ధి, నాన్ వెజ్ వాడినారు కదా? అవునవును. మీకు అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను చాలా మంచిగా వస్తున్నాయి మాకు పంటలు. కాపు పూత బాగుంది, మంచిగా ఉంది. చెట్టు ఎదుగుదల అంతా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఇది నానకేర్ వాడినారు కదా మీరు, అంటే మీకు అంటే నల్లి ఇవి బాగా కంట్రోల్ అయిపోయినాయి? అవి ఏం ఇంతవరకు ఇంకా కనపడలేదు. ఏం కనపడలేదు మాకు. ఒక పురుగు లేదు, ఏం లేదు మా దాంట్లో. ఈయన వెంకటేశ్వరరావు గారు చేసిన ఒక మంచి పని ఏంటంటే
మొదటి నుంచి కూడా వాడిన ప్రతిసారి నానో గోల్డ్ ప్లస్ నానో కేర్ రెండు వాడుకుంటూ వచ్చినారు కాబట్టి ఈయన పొలంలో ఇంతవరకు అసలు నల్లి గాని తర్వాత దోమలు గాని రసం పీల్చే పురుగు గాని ఏమి నా పంటకు రాలేదని చెప్పేసి చెప్తున్నాడు. ఈయన చేసిన ఒక మంచి పని ఏంటంటే మొదటి నుంచి కూడా ఈ రెండు నానో గోల్డ్ రెండు కలిపి వాడడమే ఈ యొక్క రైతు వెంకటేశ్వర చేసిన మంచి పని. కాబట్టి ఈయనకి ఎలాంటి మరి నల్లి గాని తర్వాత ముడత రోగాలు గాని ఒక దోమ కూడా లేదు, అసలు దోమ లేదు, ఏమి కానీ ఎంత నీట్ గా ఉందంటే పొలం అంత నీట్ గా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? అసలు ఇప్పుడు ఇంతకు ముందు దోమ చిన్న చిన్న పురుగులు అవి ఉండేటివి ఇంగ్లీష్ మందులు కొట్టేటప్పుడు చాలా విపరీతంగా అది పూతలలో కూడా నల్లి వచ్చేది. ఇప్పుడు అది కూడా లేదండి, అది కూడా లేదు, ఏం లేదు, అసలు నల్లి లేదు, ఏం లేదు. ఇంత పురుగు బొక్క ఆకు రంధ్రం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు బాగా నీట్గా ఉంది మంచిగా. మీరు గత సంవత్సరం అంటే ఇంతకు ముందు అంతా కెమికల్ వ్యవసాయం కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఇది అసలు కెమికల్ కదా, మీకు ఖర్చు అనేది ఎలా ఉండేది? ఖర్చు అనేది చాలా మాకు సగంలో సగం బెనిఫిట్ అండి, చాలా బెనిఫిట్. ఎందుకంటే అది 4 రోజులకోసారి 5 రోజులకోసారి అది వాడేవాళ్ళం, దానికి ఖర్చు బాగా వస్తుండే. ఇది ఎంత నానో గోల్డ్ 500, నానో కేర్ 1000 రూపాయలు, అది హాఫ్, ఇది 1 లీటర్ వాడితే 1500 అవుతుంది. అంటే నానో కేర్ 1000 రూపాయలు అయినా 2 ఎకరాలకు వాడుకోవచ్చు, 2 ఎకరాలకు వాడుకోవచ్చు. ఎకరానికి అదే అంతే కదా, అంతే. ఒక ఎకరానికి 1500 ఖర్చు వచ్చేస్తుంది మనకు కొట్టినప్పుడల్లా. అంటే ఇప్పుడు మీకు ఎన్ని నెలలు అయిందండి ఇది పంట ఈ వయసు? ఇప్పుడు ఇది జూన్లో 1కు నాటినామండి, జూన్ 1కు నాటినాను. ఇప్పుడు ఆగస్టు అంటే దాదాపు మనకు 2 నెలలు అవుతుంది. 2 నెలలు అయిపోయింది, 2 నెలలు అయిపోయింది. అంటే ఈ వయసుకు తగ్గట్టు చెట్టు ఎదిగిందంటారా? ఎదిగింది అండి, వయసుకు తగ్గట్టు ఎదిగింది బాగా. అంటే పూత కాపు విషయంలో మీరు ఎలా? చాలా మంచిగా ఉంది అండి, పూత కాపు, కాయలు కూడా బాగా మంచిగా లావు ఉన్నాయి, నాణ్యత మంచిగా ఉంది, సైజు కూడా మంచిగా వచ్చింది. అలాంటి సైజులు వస్తే మీకు పత్తి కూడా మంచి పత్తి కూడా మంచిగా రేటు పోయే అవకాశం. అవును, రేటు బాగా వస్తుందండి. అంటే నీళ్లు బాగా సమృద్ధిగా పెట్టితే ఎలా ఉంటుందో అలా అంటారు, అట్లా వచ్చింది. అవును, వర్షాధారానికే మాకు చాలా మంచిగా వచ్చింది, చాలా మంచిగా. ఓకేనండి. ఇప్పుడు మీరు ఈ మహతి ఎకోటెక్ కంపెనీ మందులు ఎవరైనా ఇతర రైతులు వాడాలంటే మీరు ఏం చెప్తారండి? అంటే వాడుకోవచ్చు అండి, చాలా మంచిగా వాడుకోవచ్చు. ఇంగ్లీష్ లో మందుల కంటే దానికి కెమికల్ అవి ఇవి ఉంటాయి, మనుషులకు కూడా ఎఫెక్ట్ ఇస్తుంటది. ఇవి అటువంటి ఏం లేదు, మనుషులకి ఎఫెక్ట్ ఉండదు, ఏముండదండి, చాలా మంచిగా వాడుకోవచ్చు, మనకు చాలా మంచిగా ఉంటుంది. ప్రధానంగా అండి ఇప్పుడు మనం చూసుకుంటే కెమికల్ వ్యవసాయం అనేది ఇప్పుడు రైతులు అనేది ఏవైనా వాడతారు, అంటే వాడడానికి ఏదైనా వాడతారు రైతులు. రైతులకి ఏం కావాలి? పెట్టుబడి పెట్టిన దానికి వాళ్ళకి రిజల్ట్ అనేది బాగుండాలి. మెయిన్ ఈ యొక్క మహతి ఎకోటెక్ కంపెనీ వాళ్ళలో ప్రధానంగా ఉండేది ఏంటంటే రేటు తక్కువ రేట్లో ఉంది, తర్వాత వచ్చేసి రిజల్ట్ అనేది బాగుంది. రిజల్ట్ అనేది ప్రతి రైతు మంచి సాటిస్ఫాక్షన్ అంటే తృప్తికరంగా ఫీల్ అవుతున్నాడు. అంటే చాలా బాగుంది, అంటే వాళ్ళ పెట్టుబడికి తగినట్టుగా ఈ యొక్క పంట అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అంటే తక్కువ పెట్టుబడిలో వాళ్ళకు ఆశించిన దానికన్నా ఊహించిన దానికన్నా అధికమైన ఫలితాలు అనేది ఇక్కడ మనకు కానొస్తున్నాయి. ఒకసారి మీరు కావాలంటే చూడవచ్చు, ఇక్కడ కాయలు కానీ ఆ తర్వాత ఆ పూత కానీ ఆ పిందెల విషయంలో కానీ మనం ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ చెట్లు కూడా చాలా హెల్తీగా చాలా ఆరోగ్యంగా ఈ యొక్క పంట అనేది ఉండడం జరుగుతుంది అనమాట. వెంకటేశ్వర గారు, ఇక్కడ కొంతమంది కొన్ని చోట్ల నేను గమనించాను, ఒక అన్నదమ్ముల పొలం ఉందనుకోండి, పక్కన వేసింటారు, ఆ అన్ననేమో కెమికల్, ఇది మన మహతి ఎకోటెక్ కంపెనీ మందులు వాడింటాడు, మా తమ్ముడేమో కెమికల్స్ వాడింటాడు. నేను అటు చోట గమనిస్తే మన మహతి ఎకోటెక్ కంపెనీ మందులు వాడినది బాగా మంచి గ్రోతింగ్, బాగా ఎదుగుదల బాగుంటది అనమాట. అదేమో తక్కువ ఉంటది. డిఫరెన్స్ అనేది నేను చాలా చోట్ల అలా చూసాను. ఇక్కడ అలాంటి డిఫరెన్స్ ఏమైనా ఉందో? ఉందండి, మా దగ్గర కూడా మేము మీట్ చేసినాము, నేను మా అన్న. పక్కనే ఇక్కడ దీని పక్కనే ఉంది, వెళ్ళి చూద్దామా? దానికి దీనికి డిఫరెన్స్ తెలిసిపోతుంది మనకు, చూద్దాం. ఒకసారి వెళ్ళి మనకు ఇక్కడ అంటే వీళ్ళ అన్ననే మిర్చి పంటనే అన్నగారిది, ఇద్దరిది మిర్చి. వీళ్ళ అన్నగారిదేమో మిర్చి పంట, ఆయననేమో కెమికల్ వాడినాడు. ఈయన గారేమో మన మహాదేవ్ కంపెనీ మందులు వాడినాడు మిర్చి పంటకి.
కానీ వాళ్ళ అన్నకు పంటకు తర్వాత ఈయన గారి పంటకు చాలా డిఫరెన్స్ ఉందని చెప్పి చెప్తున్నాడు. మన ఆ డిఫరెన్స్ కూడా మనం వెళ్ళి గమనిద్దాం. ఇందాక మనము వెంకటేశ్వరరావు గారి పత్తి వీడియో మనం చూసాం కదా. ఇప్పుడు మనము పరశురాముడు గారి యొక్క మిర్చి పంటలో ఉన్నాం. మనము పరశురాముడు గారి యొక్క అన్న తర్వాత ఈయన ఇద్దరు మిర్చి పంటనే వేసినారు. పరశురాముడు గారు వచ్చేసి మన నానగోల్డ్ని నారకు కూడా మరి స్ప్రే చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఇప్పటికి దాదాపు ఒక 3 రౌండ్లు అనేది ఈ యొక్క మిర్చి పంటకు స్ప్రే చేయడం జరిగింది. మరి మా అన్న పంటకు తర్వాత నా పంటకు తేడా ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి పరశురాము గారు చెప్తున్నారు. అది ఎలా తేడా ఉంది ఏం కథ అనేది మనం తెలుసుకుందాం. పరశురాము గారు, మీరు నారకు కూడా ఈ నానగోల్డ్ అనేది స్ప్రే చేసినారా? స్ప్రే చేస్తామండి. నారకు ఎన్నిసార్లు చేసినారు? 3 రౌండ్లు చేసినామండి. ఇప్పటికి ఈ మిర్చి పంట వేసి ఎన్ని రోజులైంది? మిర్చి పంట వేసి దాదాపు ఒక 28 రోజులు 30 రోజులు అవుతుంది. 30 రోజులు అవుతుంది. మీ అన్నగారు వేసి ఎన్ని రోజులైంది? మా అన్నగారు వేసి 25 రోజులు అవుతుంది. 25 రోజులు. మరి అంటే మీ అన్న పంటకు మీ పంటకు తేడా ఉందంటారా? చాలా ఉందండి. చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. ఇప్పుడు మీ అన్న అంటే కెమికల్ వ్యవసాయం చేస్తున్నాడా? అంటే మన వాడడం లేదండి. వాడట్లేదా? లేదండి, ఇంగ్లీష్ మందులు వాడుతున్నాడు. ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు. మీరేమో ఓన్లీ అంటే మొదటి నుంచి ఇదే వాడుతున్నారు? ఇదే వాడుతున్నాం. మహతి మందులు వాడుతున్నారా? అవును. ఇప్పుడు ఏమేమి స్ప్రే చేసినారు ఈ పంటకు? మీరు ఎన్నిసార్లు చేసినారు? నానోగోల్డ్ నానోకేరు ఒకసారి ఒక రౌండ్ స్ప్రే చేశానండి. ఇంకా 2 రౌండ్లు వచ్చేసి ఓన్లీ నానోగోల్డ్ మాత్రం వాడానండి. నానోగోల్డ్ మాత్రం స్ప్రే చేసినారు. అంటే మీకు చెట్టు ఎదుగుదల ఎలా అనిపిస్తుంది అంటారా? బాగానే ఉందంటారా? చాలా తృప్తి ఉందండి. చాలా బాగుంది. ఓకేనండి. ఒకసారి మీ అన్న అంటే ఇప్పుడు మీ పంట ఇప్పుడు మనం చూసినాం కదా, ఒకసారి మీ అన్నగారి పంట కూడా చూద్దామా? చూద్దామండి. ఓకేనా. ఇదే ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి ఒక పరశురాముడు గారి యొక్క అన్నగారి యొక్క పొలం. ఇది పరశురాముడు యొక్క అన్నగారు కెమికల్ వ్యవసాయం చేస్తున్నారు. అంటే మన మహతి యొక్క మందులు అనేవి అసలు వాడడం లేదన్నమాట. తర్వాత వచ్చేసి పరశురాము గారు ఏం చెప్తున్నారంటే, మా అన్నకు నాకు వచ్చేసి దాదాపు ఒక 5 రోజులు 6 రోజులు గ్యాప్ ఉంది. అంటే నాటడంలో ఇదొక 6 రోజుల నాదొక 6 రోజుల ముందర నాటినాను, మా అన్న ఒక 6 రోజులు వెనక నాటినాడు. కాకపోతే నా పంట అనేది బాగా ఎదిగింది, తర్వాత మా అన్న పంట అనేది సరిగా ఎదగలేదు అని చెప్పేసి చెప్తున్నాడు. అదైతే మాత్రం వాస్తవం. ఎందుకంటే మనం కూడా గమనిస్తున్నాము, పరశురాముడు గారి యొక్క పొలంలో కూడా మనం గమనించడం జరిగింది. అదొక చెట్టు బాగా కట్టింది. ఇది ఈ పొలం అనేది ఇంకా చెట్టు సరిగ్గా కట్టలేదనమాట. అంటే ఇంకా అంటే 5-6 రోజులు అయిందేమో నాటి అన్నట్టు అనే ఆ పొజిషన్లోనే ఇంకా ఉంది. అంటే చెట్టు ఎదుగుదల అనేది బాగుంది. అంటే మన మహాదేవ కోటకి మందులు వాడుతున్నాం. మొత్తం కెమికల్ మందులే వాడుతున్నాం. ఓకే. అంటే మీ అన్నగారికి మీకు మధ్యలో ఎంత తేడా ఉందంటారు రోజు నాటడంలో? ఒక 6 రోజులు 8 రోజులు తేడా ఉంటుందండి. అంటే మీకు అన్నగారికి 8 రోజులు తేడా ఉందండి. ఇదండి గమనిస్తున్నారు కదా రైతన్నలు. మనం ఇప్పుడు స్పష్టంగా మనం తేడా అనేది గమనిస్తున్నాము. అంటే మా నానగోల్డ్ నానకేరు ధనం శుద్ధి వాడిన పొలాలకు తర్వాత కెమికల్ వ్యవసాయం చేసే పొలాలకు తేడా అనేది మనం ఖచ్చితంగా గమనిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క తక్కువ ఖర్చు అనేది రైతుకు పెట్టుబడి అనేది చాలా తగ్గిపోతుంది. తర్వాత స్ప్రేకు మధ్యలో చాలా గ్యాప్ అనేది రైతులకు వస్తుంది. అది చాలా బెనిఫిట్ అనేది చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే కెమికల్ వ్యవసాయం ఖచ్చితంగా స్ప్రే చేయాల్సిందే. అదే ఇప్పుడు మన ఈ యొక్క మహాదేవి కంపెనీ మందులు కనుక వాడితే 10 నుంచి 15 రోజుల గ్యాప్ అనేది వస్తుంది అనమాట. అంటే స్ప్రేకు మధ్యలో. కాబట్టి ఇది రైతులకు చాలా ఫైనాన్షియల్గా ఆర్థికంగా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. కాబట్టి రైతన్నలు మనకు తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు అనేటివి రైతులు పొందుతున్నారు. ఎంతోమంది రైతులు మనం చూస్తున్నాం. ఎంతోమంది రైతులకు మనం కలిసి వారి యొక్క పొలాలను కూడా చాలా గమనిస్తున్నాం. కాబట్టి చాలా అంటే చాలా బాగున్నాయండి. రైతన్నలు యొక్క తక్కువ ఖర్చులో లభించే మందులను మహాదేవ కోటకి మందులు నానగోల్డ్, మరి ధరణి శుద్ధి, నానకేరు, కప్ప, తర్వాత వచ్చేసి నాన్ వెజ్, ఈ యొక్క తక్కువ ఖర్చులో లభించే ఈ యొక్క ఆర్గానిక్ మందులు వాడి లాభసాటి వ్యవసాయంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. నమస్తే. నమస్కారం.